ఓకే. సో ఫస్ట్ పీరియడ్‌లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సెకండ్ పీరియడ్‌లో ఎన్నున్నాయి సెకండ్ పీరియడ్‌లో? 8 మేడం. 8 ఎలిమెంట్స్. యెస్. థర్డ్ పీరియడ్‌లో 8 ఎలిమెంట్స్. 8 మేడం. అదే ఫోర్త్ పీరియడ్‌లో 18 ఎలిమెంట్స్. 18 మేడం. అండ్ దెన్ ఫిఫ్త్ పీరియడ్‌లో 18 మేడం. 18 ఎలిమెంట్స్. సిక్స్త్ పీరియడ్‌లో 18 అక్కడ చూడడానికి 18 ఉన్నాయి. బట్ దెర్ ఆర్ నాట్ 18. సీ ఫ్రమ్ లాంథనం దట్ ఈస్ ఇన్ పింక్ కలర్. సో లాంథనం తర్వాత ఏమొస్తదంటే సీ దట్ నెంబర్ ఈస్ 57. 57 పక్కన ఎంత ఉంది? హెచ్ఎఫ్ దగ్గర హాఫ్నియం దగ్గర 72 ఉంది. 57 తర్వాత 72 కాదు కదా వచ్చేది. సో 57 కి 72 కి మధ్యలో 14 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఏమి అంటే కింద ఉండే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ లాంథనైడ్స్. సీరియం టు లుటీషియం, సిఈ టు ఎల్యు అక్కడ కింద ఉంది కదా లాంథనైడ్స్ అని ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో యాక్చువల్లీ దట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఈ లాంథనం తర్వాత వస్తాయి, ఆ పైన ఉండే ఫస్ట్ రో ఎలిమెంట్స్. కాకపోతే అవి వాటి అవుటర్ ఎలక్ట్రాన్ అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎఫ్ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి వాటిని మళ్ళీ సపరేట్ గా ప్లేస్ చేసినాం. కానీ యాక్చువల్ గా అవి ఎక్కడ ఉండాలంటే లాంథనం పక్కన ఉండాలి. కాబట్టి వాటిని లాంథనైడ్స్ అంటున్నాం. లాంథనైడ్స్ ప్రాపర్టీసే వాటికి, లాంథనం ప్రాపర్టీసే ఉంటాయి వాటికి. సో వాటిని మనం లాంథనైడ్స్ అంటున్నాం. కింద లాంథనం కింద ఏముంది? యాక్టినియం ఉంది చూడండి, ఏసీ అని. ఏసీ అంటే 89 ఉంది. 89 పక్కన ఏముంది? రూదర్ఫోర్డియం ఆర్ఎఫ్ 104 ఉంది. సో 89 కి మధ్యలో 104 కి మధ్యలో మనకి ఇంకా 14 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 14 ఎలిమెంట్స్ ని మనం యాక్టినైడ్స్ అంటున్నాం. దే ఆర్ ప్లేస్డ్ ఇన్ ద సెకండ్ రో ఆఫ్ ఎఫ్ బ్లాక్. ఓకే, కాబట్టి మనం సిక్స్త్ పీరియడ్ లో అంటే ఇక్కడేమో 18 ఎలిమెంట్స్ ఉన్నాయి. 18 ప్లస్ కింద 14. 18 ప్లస్ 14 ఎంత? 18 ప్లస్ 14 ఎంత? 32 మేడం. 32. ఎస్. సో సిక్స్త్ పీరియడ్ అండ్ దెన్ సెవెంత్ పీరియడ్ కంటైన్స్ 32 ఎలిమెంట్స్. ఓకే, అక్కడ చూడ్డానికి 18 కనిపిస్తాయి, కానీ లాంథనం తర్వాత ఉండే ఇంకా 14 ఎలిమెంట్స్ ని కూడా మనం కౌంట్ చేసుకొని చెప్పాలి. సెవెంత్ పీరియడ్ లో కూడా యాక్టినియం తర్వాత ఉండే 14 ఎలిమెంట్స్ ని మనం కౌంట్ చేయాలి. సో సిక్స్త్ పీరియడ్ కంటైన్స్ 32 ఎలిమెంట్స్ అండ్ సెవెంత్ పీరియడ్ కంటైన్స్ 32 ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఏమో 2 ఎలిమెంట్స్, సెకండ్ థర్డ్ 8 ఎలిమెంట్స్, ఫోర్త్ ఫిఫ్త్ 18 ఎలిమెంట్స్, సిక్స్త్ సెవెంత్ 32 ఎలిమెంట్స్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ చూడండి. షార్ట్ పీరియడ్ ఏమని చెప్పొచ్చు ఇప్పుడు? షార్ట్ పీరియడ్ అంటే విచ్ హ్యాస్ లెస్ ఎలిమెంట్స్, లెస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అన్నిటికన్నా తక్కువ ఎలిమెంట్స్ ఏ పీరియడ్ లో ఉన్నాయి? ఫస్ట్ పీరియడ్ లో ఉన్నాయి, బికాస్ ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఎలిమెంట్స్. సో దట్ ఈస్ ద షార్టెస్ట్ పీరియడ్. షార్టెస్ట్ పీరియడ్. అదే షార్ట్ పీరియడ్ అంటే 8 ఎలిమెంట్స్ ఉండేది సెకండ్ పీరియడ్ అండ్ దెన్ థర్డ్ పీరియడ్. అదే లాంగెస్ట్ పీరియడ్ అంటే సిక్స్త్ సెవెంత్ పీరియడ్. సిక్స్త్ సెవెంత్. ఎస్. కాకపోతే సెవెంత్ పీరియడ్ లో ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయలేదు కాబట్టి మనం దాన్ని ఇన్కంప్లీట్ పీరియడ్ అంటాము. కాబట్టి సిక్స్త్ పీరియడ్ ని మనం లాంగెస్ట్ పీరియడ్ అని అనొచ్చు. అదే లాంగ్ పీరియడ్స్ అంటే సెవెంత్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పీరియడ్స్, బికాస్ దే కంటైన్ 18 ఎలక్ట్రాన్స్, 18 ఎలిమెంట్స్. ఓకే, షార్ట్ పీరియడ్, షార్టెస్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్, లాంగెస్ట్ పీరియడ్ అండ్ దెన్ ఇన్కంప్లీట్ పీరియడ్. మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ పీరియడ్ లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ థర్డ్ పీరియడ్స్ లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి, ఫోర్త్ ఫిఫ్త్ పీరియడ్స్ లో 18 ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ దెన్ సిక్స్త్ సెవెంత్ పీరియడ్స్ లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఇంకొకటి మీరు కే షెల్ లో 1s మాత్రమే ఉంటుంది. 1s మాత్రమే ఉంది అంటే దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి అని. అదే ఎల్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని క్వశ్చన్ అడిగినాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలి? ఎల్ షెల్ లో ఎల్ అంటే సెకండ్ అని, KLMN అని గుర్తుపెట్టుకోండి. కే అంటే ఫస్ట్ షెల్ అని, ఎల్ అంటే సెకండ్ షెల్ అని, ఎం అంటే థర్డ్ షెల్ అని, ఎన్ అంటే ఫోర్త్ షెల్ అని. షెల్స్ అంటే ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ లో ఒక అమ్మాయి నిలబడింది అనుకోండి, ఆ అమ్మాయి చుట్టూ ఒక సర్కిల్లో ఒక 2 గర్ల్స్ నిలబడినారు, అది ఫస్ట్ షెల్ అంటే అది కే షెల్. ఆ 2 గర్ల్స్ చుట్టూ ఒక 8 గర్ల్స్ నిలబడినారు అనుకోండి, సెకండ్ షెల్ అంటే సెకండ్ రౌండ్. ఆ సెకండ్ రౌండ్ నే మనం ఎల్ అంటున్నాం. ఎల్. సో ఎల్ అంటే సెకండ్ షెల్ ఏమేమి ఉంటాయని చెప్పినాను? ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్ ఉంటుంది అని చెప్పినా కదా. 2s 2p. ఎస్ లోనేమో 2 ఎలక్ట్రాన్స్, పి లోనేమో 6 ఎలక్ట్రాన్స్. రెండు కలిపితే ఎన్ని అవుతాయి? 8 ఎలక్ట్రాన్స్. కాబట్టి సెకండ్ రౌండ్ లో ఎన్ని ఉండాలి? 8 ఎలక్ట్రాన్స్ అంటే 8 గర్ల్స్ ఉండాలి. అదే థర్డ్ రౌండ్ తీసుకున్నారనుకోండి, థర్డ్ అంటే ఎం మెయిన్ షెల్ లో ఏమేమి ఉంటాయి? 3s 3p 3d.
సో S లో 2, C లో 6, 3 లో D లో 10. సో టోటల్ గా ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి? 2 + 6 + 10, 18 ఎలక్ట్రాన్స్. ఓకే, ఫోర్త్ అంటే N, దాంట్లో మళ్ళీ F యాడ్ అవుతుంది, ఇంకొక 14 యాడ్ అవుతాయి అట్లా. 32 సో మేడం. ఫస్ట్ K షెల్, ఎస్, సో ఫస్ట్ K షెల్ లోనేమో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దాంట్లో ఓన్లీ 1s ఉంటుంది. సెకండ్ ఏమో ఎల్ షెల్, ఎల్ షెల్ లోనేమో 2s 2p ఉంటుంది, 2s 2p ఉంటుంది కాబట్టి టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. అదే థర్డ్ షెల్ ఏమో M షెల్, M లో ఇవి క్యాపిటల్ లెటర్స్ తో రాయాలి, KLM అనేవి. అదే SP, D ఆర్బిటల్స్ ఏమో స్మాల్ లెటర్స్ తో ఇండికేట్ చేయాలి, S అంటే స్మాల్ s, స్మాల్ d, స్మాల్ p. సో M మెయిన్ షెల్ ఏముంటాయంటే 3s 3p 3d. సో కాబట్టి వాటిలో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇంకా మెటల్స్, నాన్ మెటల్స్. S బ్లాక్ లో ఉండేవన్నీ మెటల్స్ ఉంటాయి. S బ్లాక్ అంటే తెలుసు కదా, లాస్ట్ లెఫ్ట్ కార్నర్ 2, ఆ 2 లైన్స్ అన్నిట్లో. P బ్లాక్ లోనేమో, P బ్లాక్ అంటే మనకు 6 ఉంటాయి, 6 గ్రూప్స్ ఉంటాయి. సో 6 గ్రూప్స్ లో ఏమేమి ఉంటాయంటే మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయి. మెటల్ కి ఆపోజిట్ నాన్ మెటల్. మెటలాయిడ్స్ అంటే ఏమి అంటే సెమీ మెటల్స్, వాటికి మెటలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. మళ్ళీ ఆ లాస్ట్ గ్రూప్ ఇంక్లూడ్ అవ్వదు, ఆ లాస్ట్ గ్రూప్ మెటల్స్ కాదు, నాన్ మెటల్స్ కాదు, మెటలాయిడ్స్ కాదు, అవి నోబుల్ గ్యాసెస్. అవి ఏంటి? అదే 18th గ్రూప్. 18th గ్రూప్ అంటే 8th A గ్రూప్ లాస్ట్ లో ఉండేది, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రాడాన్. అవి కాకుండా మిగతా 5 ఉంటాయి కదా P బ్లాక్ లో, అవన్నీ మెటల్స్, నాన్ మెటల్స్ అండ్ దెన్ మెటలాయిడ్స్. సో ఇంకా ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్కి వస్తే, మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుందా, అయోనైజేషన్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా పీరియడ్స్ లో, గ్రూప్స్ లో, ఎట్లా అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము వ్యాలెన్సీ తీసుకుందాం. వ్యాలెన్సీ అంటే మనకు వ్యాలెన్సీ ఇట్లా పీరియడ్స్ ప్రకారంగా చూసుకుంటూ పోతే ఇంక్రీజ్ అవుతూ పోతుంటది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ లుక్ ఇన్ టు ద పీరియాడిక్ టేబుల్. సో హైడ్రోజన్ తీసుకోండి, లేదంటే లిథియం తీసుకోండి. లిథియం కి వ్యాలెన్సీ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. చూడండి, లిథియం అంటే 3, 1s2, 2s1 అంటే లాస్ట్ ఆర్బిటల్ లో ఎంత ఉన్నాయి? 1 ఉంది ఎలక్ట్రాన్, కాబట్టి దాని వ్యాలెన్సీ 1. అంటే 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఎస్ ఆర్బిటల్ లో ఇంకొక ఎలక్ట్రాన్ కి ప్లేస్ ఉంది కాబట్టి అది ఇంకొక ఆటమ్ తో, ఇంకొక ఎలిమెంట్ తో కంబైన్ అవ్వగలదు. అది దాని అర్థం అక్కడ వ్యాలెన్సీ అంటే. ఓకే, అర్థమవుతుందా? ఎస్ ఆర్బిటల్ లో 2 ఉండగలవు, కానీ దానికి 1 ఎలక్ట్రానే ఉంది, అంటే ఇంకొక 1 ఎలక్ట్రాన్ దానికి తక్కువ ఉంది. అదేం చేస్తుంది అంటే ఇంకొక దానికి కూడా దేనికైనా డెఫిషియన్సీ ఉంటుంది కదా 1 ఎలక్ట్రాన్, అది ఇది కంబైన్ అయిపోయి షేర్ చేసుకుంటది. ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గర అన్నం ఉంది, ఇంకొక అమ్మాయి దగ్గర పప్పు ఉంది. ఉట్టి అన్నం మా అమ్మాయి తినలేదు, ఉట్టి పప్పు ఈ అమ్మాయి తినలేదు. కాబట్టి ఏం చేస్తారు, నువ్వు నాకు కొంచెం రైస్, నేను నీకు కొంచెం పప్పు ఇస్తాను, ఇద్దరు షేర్ చేసుకొని తింటారు కదా, ఇద్దరు తృప్తిగా అన్నం పప్పు తినొచ్చు కదా. సో అలానే ఇక్కడ కూడా ఒక్క ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది లిథియం లో. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకోండి. ఫ్లోరిన్ లో లాస్ట్ లో ఏముంటది అంటే NP5 ఉంటది. Pలో 6 ఎలక్ట్రాన్స్ ఉంటే ఫుల్ అయిపోయినట్టు, ఒకటి తక్కువ ఉంది దానికి. ఆ F, E, Li ఏం చేస్తాయంటే, సరే ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాము ఉన్న ఎలక్ట్రాన్ ని అనేసి రెండు దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. LiF బాండ్ ఫామ్ అవుతుంది. సో దీని దగ్గర ఉండే ఎలక్ట్రాన్, దాని దగ్గర ఉండే ఎలక్ట్రాన్ ని రెండింటిని కలిపి షేర్ చేసుకుంటాయి. అప్పుడు ఇదేం ఫీల్ అయితే, నా దగ్గర 2 ఉన్నాయి ఓకే అనుకుంటది. ఫ్లోరిన్ ఏమనుకుంటది, అది కూడా నా దగ్గర 2 ఉన్నాయి ఓకే, ఫుల్లీ సాటిస్ఫైడ్. అప్పుడు అది స్ట్రాంగ్ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఫుల్ గా అన్న ఫిల్ అయి ఉండాలి, లేదంటే హాఫ్ గా అయినా ఫిల్ అయి ఉండాలి. హాఫ్ గా అంటే p ఆర్బిటల్ లో టోటల్ గా 6 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయగలుగుతుంది. సో హాఫ్ అంటే ఎంత? 3 రూమ్స్ అని చెప్పినా కదా నేను p ఆర్బిటల్ అంటే. సో ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కటి ఉన్నా స్టేబుల్, లేదు 6 ఉన్నా స్టేబుల్, తక్కువ ఉంటేనే అన్స్టేబుల్. సో అన్స్టేబుల్ గా ఉన్నప్పుడు అది ఏం చేస్తాయంటే వేరే వాటితో బాండ్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తాయి. బాండ్ ఫామ్ చేసినప్పుడు, బాండ్ ఫామ్ చేయడం అంటే ఏం లేదు, నథింగ్ బట్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇందాక చెప్పిన కదా అన్నం పప్పు షేర్ చేసుకున్నట్టు అవి ఎలక్ట్రాన్స్ ని షేర్ చేసుకుంటాయి. సో ఆ ఆర్బిటాల్స్ అన్ని ఫిల్ అయిపోతే అవి ఫుల్లీ సాటిస్ఫైడ్, అప్పుడు అవి స్ట్రాంగ్ బాండ్ ఫామ్ చేసుకోగలుగుతాయి. ఓకే, సో వ్యాలెన్సీనేమో ఇప్పుడు గ్రూప్స్ లో తీసుకున్నాం అనుకోండి, అంటే గ్రూప్స్ అంటే పై నుంచి కిందికి, ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఒక గ్రూప్ తీసుకుంటే ఒక గ్రూప్ లో అన్నిటికీ సేమ్ వ్యాలెన్సీ ఉంటుంది, ఎందుకంటే అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నిటికీ సేమ్ కదా.
ఇప్పుడు హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నిటికి ఏముంటది లాస్ట్ లో S1 ఉంటది. హైడ్రోజన్ కి ఏమో 1s1, లిథియం తీసుకుంటే 2s1, సోడియం తీసుకుంటే 3s1 ఉంటది లాస్ట్ లో. సో అన్నిటికీ 1 దానికి వ్యాలెన్సీ కూడా, దాని గ్రూప్ నెంబర్ దాని వ్యాలెన్సీ ఉంటది. అండ్ దెన్ అదే పీరియాడ్స్ తీసుకున్నాం అనుకో, ఇట్లా పీరియాడ్స్ కంటే హారిజాంటల్ రోస్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సేమ్ ఉండదు, అది ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఇప్పుడు లిథియం తీసుకుంటే లిథియంకి ఏమో 1 వ్యాలెన్సీ, బెరీలియం తీసుకుంటే బెరీలియం కి వ్యాలెన్సీ వచ్చేసి 2. అదే బోరాన్ కి తీసుకుంటే బెరీలియం తర్వాత బోరాన్ వస్తుంది, బోరాన్ కి వ్యాలెన్సీ తీసుకుంటే 3. అదే కార్బన్ కి అయితే వ్యాలెన్సీ 4. మళ్ళీ నైట్రోజన్ కి వ్యాలెన్సీ నైట్రోజన్ కి వ్యాలెన్సీ 3. 4 తర్వాత మళ్ళీ తగ్గుతాయి నెంబర్స్. ఆక్సిజన్ కి వస్తే 2, ఫ్లోరిన్ కి వస్తే 1, మళ్ళీ నియాన్ కి వస్తే 0. సో వ్యాలెన్సీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ ది ఎలిమెంట్స్. అదే పీరియాడ్స్ లో తీసుకుంటే, అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే ఇట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 1 to 4 అండ్ దెన్ డిక్రీజెస్ టు 0. అంతే కదా, 1 to 4 కార్బన్ వరకు 4 వచ్చింది, 4 తర్వాత మళ్ళీ తగ్గింది 3, 2, 1, 0 అని. అదే అటామిక్ రేడియస్ చూద్దాం. అటామిక్ రేడియస్ అంటే చెప్పినా కదా, మధ్యలో న్యూక్లియస్ నుంచి లాస్ట్ ఉండే ఆర్బిట్ వరకు ఉండే డిస్టెన్స్ ని మనం అటామిక్ రేడియస్ అంటాం. రేడియస్ అంటే మీకు తెలుసు కదా, సర్కిల్లో డ్రా చేసేది. డయామీటర్ అంటే ఫుల్ గా, అదే రేడియస్ అంటే జస్ట్ ఆ సెంటర్ పాయింట్ నుంచి ఏ దానికి డ్రా చేసినా అది రేడియస్ అంటాం. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఒక ఆటమ్ యొక్క రేడియస్ అంటే ఆ సెంటర్ న్యూక్లియస్ నుంచి లాస్ట్ ఆర్బిట్ వరకు. సరే ఇప్పుడు గ్రూప్స్ లో తీసుకోండి, గ్రూప్స్ అంటే పైనుంచి ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అటామిక్ రేడియస్? ఒక్కొక్క ఎలిమెంట్ సైజ్ పెరుగుతూ పెరుగుతూ వస్తుందంటే, ఫస్ట్ హైడ్రోజన్ తీసుకుంటేనేమో 1, లిథియంకి వచ్చేసరికి 3, సోడియం వచ్చేసరికి 11 ఉంది. సో వాటికి ఆర్బిట్ ఇప్పుడు 1 హైడ్రోజన్ ఏమో 1s1, సెకండ్ లిథియంకి వచ్చేసరికి 2s1 ఉంది. సో ఆర్బిట్స్ పెరుగుతూ వస్తున్నాయి, ఆర్బిట్స్ పెరుగుతూ వస్తున్నాయి అంటే దాని సైజ్ కూడా పెరుగుతూ వస్తుంది. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ ది అటామిక్ రేడియస్ ఈస్ ఇంక్రీజింగ్. అదే పీరియడ్స్ లో తీసుకోండి, పీరియడ్స్ అంటే లిథియం తర్వాత బెరీలియం, బెరీలియం తీసుకుంటే సేమ్ ఆర్బిట్ లోనే యాడ్ అవుతుంది. లిథియం లోనేమో 1s2, 2s1. నెక్స్ట్ బెరీలియంకి వస్తే 1s2, 2s2 అంటే s ఆర్బిటల్ లోనే మనకు ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు న్యూక్లియస్ ఇంకా దగ్గరికి వస్తుంది, న్యూక్లియస్ కి దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా సైజ్ యాక్చువల్ గా ఇంకా డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయితే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. అదే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అయితే, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అయితే అటామిక్ రేడియస్ డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? లిథియంలోనేమో 1s1, 1s2, 2s1. బెరీలియం తీసుకుంటేనేమో 1s1, 1s2, 2s2. అంటే s ఆర్బిటల్ లోకి ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ ఇప్పుడు 2 ఉన్నాయనుకోండి, ఇంకా న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్ కి ఇంకా అట్రాక్షన్ పెరుగుతుంది, ఇంకా దగ్గరికి వస్తాయి, అప్పుడు ఇంకా కొంచెం సైజ్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి అట్లా పెరిగే కొద్ది ఒక ఆర్బిటల్లో ఇంకా ఎలక్ట్రాన్స్ పెరిగే కొద్ది ఇంకా అట్రాక్షన్ వల్ల ఇంకా సైజ్ డిక్రీజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే అర్థం ఏమి? లాస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి అవసరమయ్యే ఎనర్జీని మనం అయనైజేషన్ ఎనర్జీ అంటాము. ఓకే, సో ది ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది outermost orbit of a neutral gaseous atom is called ionization energy. ఓకే, సో లాస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్ ని తీయడానికి, ఇప్పుడు చెప్పినా కదా, ఒక గర్ల్ మిడిల్ లో నిలబడింది, ఆమె చుట్టూ ఒక సర్కిల్లో అట్లా 3-4 సర్కిల్స్ నిలబడినారు. ఆ లాస్ట్ సర్కిల్లో నుంచి నేను ఒక అమ్మాయిని బయటికి లాగేయాలి, లాగేయడానికి నాకు కొంచెం ఎనర్జీ అవసరం. అదే మిడిల్లో దగ్గరగా ఉండే అమ్మాయిని లాగడానికి కొంచెం కష్టం కదా, నాకు ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. లాస్ట్ లో ఉండే అమ్మాయికి ఆ సెంటర్ లో ఉండే న్యూక్లియస్ కి మధ్యలో అట్రాక్షన్ ఎంత దూరం ఉంటే అంత అట్రాక్షన్ తగ్గుతుంది కదా, ఎంత దగ్గర ఉంటే అంత అట్రాక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు ఆర్బిట్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ నెగటివ్ చార్జ్, సెంటర్ న్యూక్లియస్ లో ఉండేదేమో పాజిటివ్ చార్జ్. దెర్ విల్ బి అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ చార్జ్ అండ్ దెన్ నెగటివ్ చార్జ్. దగ్గరగా ఉంటే ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది, దూరంగా ఉంటే అట్రాక్షన్ తక్కువ ఉంటుంది, అంటే అట్రాక్టింగ్ పవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాగ్నెట్సే పెట్టండి, రైట్ హ్యాండ్ లో ఒక మ్యాగ్నెట్, లెఫ్ట్ హ్యాండ్ లో ఒక మ్యాగ్నెట్ పెట్టుకోండి. దగ్గరగా పెట్టినప్పుడు వెంటనే టక్మని అతుక్కుంటాయి కదా అవి రెండు,
అదే కొంచెం దూరంగా పెట్టే కొద్దీ అక్కడ అట్రాక్షన్ తక్కువ ఉంటుంది. సో ద సేమ్ వే ద అట్రాక్షన్ బిట్వీన్ పాజిటివ్ చార్జ్డ్ న్యూక్లియస్ అండ్ ద నెగిటివ్ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ విల్ బి లెస్ వెన్ దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ద న్యూక్లియస్. సో ఎప్పుడు దూరంగా ఉంటాయి? దాని సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు. దగ్గరగా ఉన్నప్పుడు అట్రాక్షన్ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ గ్రూప్స్ లో తీసుకుంటే, అంటే గ్రూప్స్ లో అంటే టాప్ టు బాటమ్, ఇప్పుడు సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కదా అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతుంది. అంటే ఈజీగా రిమూవ్ చేయొచ్చు, తక్కువ ఎనర్జీతో మనం రిమూవ్ చేయొచ్చు. అదే ఫ్రమ్ పీరియడ్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, అది ప్రతిదీ ఒకే ఆర్బిటల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఎక్కువ ఎనర్జీ అంటే న్యూక్లియస్ కి దగ్గరగానే ఉంటుంది మనకి. కాబట్టి దానికి ఎక్కువ ఎనర్జీ యూజ్ చేసి మనం ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అయోనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్ ఇన్ పీరియడ్స్ వెరాస్ ఇట్ డిక్రీజెస్ ఇన్ గ్రూప్స్. మీరు కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే అసలు ఇది ఇంక్రీజింగ్ డిక్రీజ్ అవుతుంది అనేసి మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దెన్ ఎలక్ట్రాన్ అఫినిటీ. ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ఏమి అంటే ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయినప్పుడు. ఇప్పుడు మనం అయనైజేషన్ పొటెన్షియల్ అన్న అయనైజేషన్ ఎనర్జీ అన్న ఒకటే. ఓకే, సో అయనైజేషన్ ఎనర్జీ అంటే మనం లాస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్ ని తీసేయడానికి ఎంత ఎనర్జీ, తీయడానికి ఎనర్జీ అవసరం అవుతుంది. అదే యాడ్ చేయడానికి అయితే ఎనర్జీనే రిలీజ్ అవుతుంది, దాని నుంచి మనకే ఎనర్జీ వస్తుంది అనమాట. ఇక్కడ ఎనర్జీ యూటిలైజేషన్ కాదు, ఎనర్జీ రిలీజ్ ఉంటుంది ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి ఎనర్జీ అవసరం. ఇప్పుడు ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ ని తీసేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు సోడియం ఉంది, సోడియంలో లాస్ట్ లో ఏముంటది, సోడియం అటామిక్ నెంబర్ ఇస్ 11. సో 1s2 2s2 2p6 3s1. సో ఆ 3s1 లో ఉండే ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయడానికి కొంత ఎనర్జీ అవసరము. దాన్ని ఏమంటామంటే అయోనైజేషన్ ఎనర్జీ అంటాం, లేదంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అంటాము. సో ఆ ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసిన తర్వాత సోడియం అంటే Na కాస్త ఏమవుతుంది, Na ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఇట్ హ్యాస్ లాస్ట్ 1 ఎలక్ట్రాన్. సో Na ప్లస్ అవుతుంది అంటే యూని పాజిటివ్ అయాన్. యూని పాజిటివ్ అంటే యూని అంటే సింగిల్ పాజిటివ్ ఉంది కదా Na ప్లస్ అంటే. ఇప్పుడు ఆ Na ప్లస్ లో నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేయాలనుకోండి, ఇంకొక ఎలక్ట్రాన్ అంటే ఇక్కడ 2p6 కదా, 1s2 2s2 2p6 3s1. 3s1 లో 1 తీసేస్తున్నాము, సో 2p6 ఉంది. ఆ 6 లోని ఇంకొక ఎలక్ట్రాన్ ని తీయాలనుకోండి, దానికి అవసరమయ్యే ఎనర్జీని ఏమంటామంటే సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ. మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఫస్ట్ అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఫస్ట్ రిమూవ్ చేసే ఎలక్ట్రాన్ ని, తర్వాత ఒక యూని పాజిటివ్ అయాన్ లో నుంచి తీసేసే ఎనర్జీ ఎలక్ట్రాన్ ని మనం సెకండ్ అవసరమయ్యే ఎనర్జీని సెకండ్ అయోనైజేషన్ ఎనర్జీ అంటాము. ఓకే, సో అయోనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్ ఇన్ గ్రూప్స్ అండ్ ఇంక్రీజెస్ ఇన్ పీరియడ్స్. అండ్ దెన్ ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే చెప్పినా కదా ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని. ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్ అఫినిటీ అంటే ద ఎనర్జీ లిబరేటెడ్ వెన్ అన్ ఎలక్ట్రాన్ ఈస్ యాడెడ్ టు ఇట్స్ న్యూట్రల్ గేషియస్ ఆటమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియమే తీసుకోండి, 1s2 2s2 2p6 3s1. 3s1 ఉంది, దానికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే అది కొంచెం స్టేబుల్ అయిపోతుంది కదా. కాబట్టి మనం ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేసినాం అనుకోండి, ఎస్ లో టూ ఎలక్ట్రాన్స్ ఉండాలి కదా, దానికి 1 ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేసినాం అనుకోండి, యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎనర్జీ రిలీజ్ అవుతుంది బయటికి. ఆ ఎనర్జీ రిలీజ్ నే మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ, లేదంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇట్ ఆల్సో డిక్రీజ్. సేమ్ అయనైజేషన్ ఎనర్జీ తగ్గితే అది తగ్గుతుంది, అయనైజేషన్ పెరిగితే అది కూడా పెరుగుతుంది. అది అట్లా గుడ్డిగానే గుర్తుపెట్టుకోండి. సో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆల్సో డిక్రీజెస్ ఇన్ గ్రూప్స్ అండ్ దెన్ ఇంక్రీజెస్ ఇన్ పీరియడ్స్. అండ్ దెన్ ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే అర్థం ఏమి అంటే ఎంత అట్రాక్ట్ చేయగలదు దాని వైపుకి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పిన కదా, లిథియం ఫ్లోరిన్ రెండు, దానికి ఒక ఎలక్ట్రాన్ కావాలి, దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఆ రెండు కలిసి షేర్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఒక అమ్మాయి దగ్గర అన్నం ఉంది, ఇంకొక అమ్మాయి దగ్గర పప్పు ఉంది. ఎవరైతే స్ట్రాంగ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే ఎక్కువ అన్నం పప్పు తినేస్తారు కదా, వాళ్ళే కొంచెం ఎక్కువ తీసుకొని తినేస్తున్నారు అనుకోండి, ఇంకొక అమ్మాయికి కొంచెం తక్కువ అవుతుంది. సో అలానే ఇక్కడ కూడా దేనికైతే ఎక్కువగా అట్రాక్ట్, దాని వైపుకే ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసుకునే కెపాసిటీ ఉంటుందో, అంటే ఎంత కెపాసిటీ ఉంటుంది అనే దాన్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటున్నాం. అంటే ద రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ ఇట్స్ ఆటమ్ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్.
ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు ఎలక్ట్రాన్స్ ని, 2 ఎలిమెంట్స్ షేర్ చేసుకుంటున్నాయి. ఆ షేర్ చేసుకుంటున్న ఎలక్ట్రాన్స్ ని ఏదైతే దాని వైపుకే ఎక్కువగా ఎలక్ట్రోనెగటివిటీ అంటున్నాము. ఓకే, ఈ ఎలక్ట్రోనెగటివిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఉండే ఫార్ములా ఏంటి అంటే అయనైజేషన్ ఎనర్జీ ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ డివైడెడ్ బై 2. అంటే వాళ్ళు వాల్యూస్ ఇచ్చినారు అనుకోండి, అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ ఇస్తే 2 అవి రెండింటిని యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే మీకు వచ్చేదే ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ. సో ఎలక్ట్రోనెగటివిటీ ఆల్సో డిక్రీజెస్ ఇన్ గ్రూప్స్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ ఇన్ పీరియడ్స్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ దెన్ ఎలక్ట్రోపాజిటివిటీ. ఎలక్ట్రోపాజిటివిటీ అంటే మెటాలిక్ క్యారెక్టర్ అంతే. అంటే ఏమి అంటే పాజిటివ్ అయాన్స్ గా ఉండగలిగే కెపాసిటీని మనం ఎలక్ట్రోపాజిటివిటీ అంటున్నాం. ద టెండెన్సీ టు రిమైన్ యాజ్ పాజిటివ్ అయాన్స్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రోపాజిటివిటీ. సో ఎలక్ట్రోపాజిటివిటీ ఏమవుతుందంటే ఇట్ ఇంక్రీజెస్, ఇది వీటికి ఆపోజిట్. ఇది ఎలక్ట్రోపాజిటివిటీ ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్స్ అండ్ దెన్ డిక్రీజెస్ ఇన్ పీరియడ్స్. ఓకే, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ అన్ని గ్రూప్స్ లో తగ్గుతుంది, పీరియడ్స్ లో ఇంక్రీజ్ అవుతుంది. వేరాస్ ఎలక్ట్రోపాజిటివిటీ అండ్ దెన్ మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్స్ అండ్ దెన్ డిక్రీజెస్ ఇన్ పీరియడ్స్. మెటాలిక్ క్యారెక్టర్ ఆపోజిట్ నాన్ మెటాలిక్ నేచర్, కాబట్టి దానికి ఆపోజిట్ ఉంటుంది. నాన్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్ ఇన్ గ్రూప్స్ అండ్ దెన్ ఇంక్రీజెస్ ఇన్ పీరియడ్స్ అంతే. కార్బన్ ఇస్ ఎ నాన్ మెటల్, అది గుర్తుపెట్టుకోండి. Carbon non-metal, silicon, germanium metalloids, and then tin, lead metals. You take page number 148. Page number 148 లో ఉన్నాయి కదా, అక్కడ 4th A గ్రూప్ అని కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్. SN అంటే టిన్, స్టానం దాని పేరు, కాకపోతే దానికి ఇంకొక నేమ్ ఏమంటే టిన్. అండ్ దెన్ PB అంటే ప్లంబం, కానీ దాని వేరే నేమ్ ఏంటి అంటే లెడ్. మనం ఆల్రెడీ చూసినాం కదా పీ బ్లాక్ లో మెటల్స్ ఉంటాయి, నాన్ మెటల్స్ ఉంటాయి, మెటలాయిడ్స్ ఉంటాయని. సో కార్బన్ ఇస్ ఏ నాన్ మెటల్, నెక్స్ట్ సిలికాన్, జెర్మేనియం ఏమో మెటలాయిడ్స్, నెక్స్ట్ SN, PB నేమో మెటల్స్. ఓకే, సో మెటాలిక్ నేచర్ అది అది పీరియడ్ లో కదా, ఒక పీరియడ్ లో ఉన్నాయి అవి. సో మెటాలిక్ నేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే నాన్ మెటల్ నుంచి మెటలాయిడ్కి వచ్చింది, మెటలాయిడ్ నుంచి మెటల్స్కి వచ్చింది, అంటే మెటాలిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నాన్ మెటాలిక్ నేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే నాన్ మెటల్ నుంచి మెటల్ గా మారిపోతుంది, అంటే అక్కడ డిక్రీజ్ అవుతున్నట్టే కదా మెటాలిక్ నేచర్. నాన్ మెటాలిక్ నేచర్ తగ్గిపోతుంది అక్కడ, అది గుర్తుపెట్టుకోండి. మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతే నాన్ మెటాలిక్ నేచర్ డిక్రీజ్ అవుతున్నట్టు అర్థం, అంతే. సో మీరు ఆ లాస్ట్ లో టేబుల్ ఉంది కదా 149 టేబుల్, ఆ అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ, ఎలక్ట్రోపాజిటివిటీ, మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్, ఇవి గ్రూప్స్ లో పీరియడ్స్ లో ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా అనేది మీరు నేర్చుకోవాలి. మీరు కరెక్ట్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీకు అవి సపరేట్ గా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, మీరు ఈజీగా రాయగలుగుతారు. అండ్ దెన్ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీలో మనం ఏం చెప్పుకున్నాము, ఎలక్ట్రాన్ ఎంత రిలీజ్ అవుతుంది అని. సో ఎలక్ట్రాన్ ఎంత రిలీజ్ అవుతుంది అనే దాన్ని మనం ఏం చేస్తామంటే నెగిటివ్ సైన్ తో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, అక్కడ 146 పేజ్ లో M ప్లస్ ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే దానికి ఏమవుతుంది, M మైనస్ అవుతుంది, ప్లస్ EA ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎనర్జీ. దాన్ని మనకి ఎట్లా ఇస్తారంటే నెగిటివ్ ఆ ఎనర్జీ అనేది మనకు -46 అనో -56 కిలో జౌల్స్ అనో అట్లా ఇస్తారు. అంటే మైనస్ నెగిటివ్ సైన్ ఇండికేట్ చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ ఎనర్జీ లాస్ అవుతుంది అని అర్థం అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ యూ టేక్ పేజ్ నెంబర్ 145, ఆర్డర్ ఆఫ్ పెనిట్రేషన్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్స్. పెనిట్రేషన్ పవర్ అంటే పెనిట్రేటింగ్ అంటే చొచ్చుకుపోవడం అని కదా అర్థం. ఇప్పుడు S ఆర్బిటాల్ కి ఎక్కువగా పెనిట్రేషన్ పవర్ ఉంటుంది, ఎందుకంటే S ఆర్బిటాల్ ఎప్పుడైనా సరే ఎలక్ట్రాన్ మధ్యలో ఉండే న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి.
సో ఎస్ తర్వాత ఏముంటది పి ఉంటది, పి తర్వాత ఏముంటది డి ఉంటది, డి తర్వాత ఏముంటది ఎఫ్ ఉంటది. కాబట్టి ద penetration power of s orbital is greater than p orbital and it is greater than d orbital and it is greater than f orbital. సో పెనిట్రేషన్ పవర్ అంటే ఎస్పీ డిఎఫ్ అనే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఎస్ ఆర్బిటాల్ కి ఎప్పుడైనా సరే పెనిట్రేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ద పెనిట్రేషన్ పవర్ ఆఫ్ ఎస్ ఆర్బిటల్ ఇస్ గ్రేటర్ దాన్ పి ఆర్బిటల్ అండ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ డి ఆర్బిటల్ అండ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆర్బిటల్. అది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ దెన్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అంటే ఎప్పుడైనా సరే హాఫ్ ఫిల్ అయినా ఉండాలి, లేదంటే ఫుల్ ఫిల్డ్ అయినా ఉండాలి. సో దట్ ఈస్ అబౌట్ యువర్ ఈ పీరియాడిక్ టేబుల్. అండ్ దెన్ యూ హ్యావ్ టు లెర్న్ నౌ. మీరు కొంచెం ఒకసారి ఒక 1 టైం చదివి అర్థం చేసుకున్నారు అంటే కెన్ ఈజీలీ ఆన్సర్ ఆల్ ద బిట్స్. ఓకే, సో now let us end the class and I'll give you the schedule later. Then you have to attempt the exam and everyone has to attempt and I'll give you 20 bits. 20 bits ఇస్తాను, 20 మార్క్స్ ఉంటాయి. మీరు రాసిన ఫిజిక్స్ ఎగ్జామ్ రాసినారు కదా FA1, దాని మార్క్స్ దీని మార్క్స్ రెండు హాఫ్ చేసి నేను యాడ్ చేస్తాను ఫిజికల్ సైన్స్ పేపర్ కి. FA1 ఫిజికల్ సైన్స్ కి యాడ్ చేస్తాను. ఎవరైతే అటెంప్ట్ చేయలేదో వాళ్ళకి 0 వచ్చేస్తాయి అంతే. FA1 లో మీరు absent. సో ఎవ్రీవన్ ట్రై టు అటెంప్ట్ ది కెమిస్ట్రీ FA1. ఇది FA1 ఎగ్జామ్. ఫిజిక్స్ మార్క్స్ కెమిస్ట్రీ మార్క్స్ రెండు యాడ్ చేస్తాను నేను బై 2 చేసేసి. సో అందరూ దీనికి ఎగ్జామ్ కి అటెండ్ అవ్వండి. నేను ఆ తర్వాత మళ్ళీ మీకు షెడ్యూల్ పెట్టేస్తాను. ఓకే దెన్ ఐల్ ఎండ్ అప్ ది క్లాస్ నౌ. ఓకే, గుడ్ నైట్. ఓకే ఓకే. క్లాస్ అయిపోయిందా? రోజు అమ్మ